అవర్ ఛానల్ అంశులు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది. కొంచెం బిజీగా ఉండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి ఇలా వీడియో పెట్టలేకపోయాను. ఇప్పుడు ఒక మంచి వీడియో పెట్టాలని డిసైడ్ అయ్యానండి. రీసెంట్గా మేమైతే షిరిడీకి వెళ్ళాము. ఆ షిరిడీ తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి కాచిగూడ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నామండి. డైరెక్ట్ షిరిడీకి లేదు, నాగర్సోల్కు ఉంది. సో స్లీపర్ బుక్ చేసుకున్నాము. ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నాం అనమాట. చిన్నపిల్లోడు ఉన్నాడు కదా, సో జనరల్ ఇవంతా వేస్ట్ అనేసి సో ముందుగానే తత్కాల్ ఇవన్నీ లేకుండా రిజర్వేషన్ చేసుకొని బుక్ చేసుకున్నాము. ఈవినింగ్ 6:40కి ట్రైన్ ఉన్నింది. మేము నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి అంతా నాగర్సోల్లో దిగిపోయాము. అక్కడి నుంచి బయటికి వెళ్తే బోలెడన్ని ట్యాక్సీలు ఉన్నాయండి. మనకి పర్ పర్సన్కి 200 అలా డిమాండ్ చేస్తారు వాళ్ళు. మనం 150కి అడిగితే వస్తారు. అక్కడి నుంచి 1 hour 20 minutes పట్టిందనమాట షిరిడీకి వెళ్ళడానికి. అండ్ మేము ఇంకా రూమ్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. ముందుగానే సాయి ట్రస్ట్లో, సాయిబాబా ట్రస్ట్ తరపున సాయి భక్త నివాస్ అని ఒక సైట్ ఉంది, అందులో చేసుకున్నామండి రూమ్స్. ఒక రూమ్ వచ్చేసి 200 రూపీస్ పడింది. అండ్ రూమ్లో అయితే గన 3 beds ప్రొవైడ్ చేశారు. రూమ్ బాగా వెంటిలేటెడ్గా చాలా పెద్దగా ఉంది. ఆ రూమ్ వీడియో కూడా నేను మీకు పెడతాను. ఇదేనండి సాయి భక్త నివాస్. మనం కొంచెం ఓపికతో ఉంటే గన ఈ షిరిడీ ట్రిప్ని చాలా అంటే చాలా తక్కువ కాస్ట్తో బడ్జెట్తో ఫినిష్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్రీ బస్ కూడా ఫెసిలిటీ ఉందండి. మనము ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి, గుడి దగ్గరికి ఇక్కడ నుంచి 1.5 kilometer అలా పడుతుంది. మనం ఇక్కడ నుంచి వెయిట్ చేస్తే కనుక ప్రతి 1 hourకి 1/2 hourకి బస్సులు వస్తూనే ఉంటాయన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా ఒక షెడ్ లెక్క, అక్కడ వెయిట్ చేస్తారు బస్సుల కోసం. అదిగోండి అక్కడ జనాలు ఉన్నారు కదా, వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు అట్లా ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీ అండి. చాలా అంటే చాలా ఈ షిరిడీలో మెయిన్ ఏదైనా బాగుందంటే ఫుడ్ ఎక్కడ చూసినా మనకి ఫ్రీగా పెడుతూనే ఉంటారనమాట. ఈ సాయి భక్త నివాస్లో ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఉంటుందండి, 4 పూరీలు అండ్ ఇంకా దాంట్లోకి ఒక వెరైటీ ఆఫ్ కర్రీ ఇస్తారనమాట. జస్ట్ 5 రూపీస్కే అండి అది కూడా. అండ్ మేము ఇక్కడ వచ్చేసాం, లోపలికి వచ్చేసి మనం ఏం చేయాలంటే, మనం ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఏవైతే ప్రూఫ్స్ మనము ఆ బుక్ చేసేటప్పుడు పెట్టామో అందరి ప్రూఫ్స్ ఖచ్చితంగా ఇక్కడ సబ్మిట్ చేయాలి. అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది అక్కడ సబ్మిట్ చేస్తే మనకి ఒక పేపర్ ఇస్తారండి. ఆ పేపర్ తీసుకొని పైకి వెళ్ళి చూపిస్తే కనుక వాళ్ళు మళ్ళీ ఏంటంటే ఎవరెవరి పేరు మీద చేసామో వాళ్ళ రిలేషన్ ఏంటి అన్నీ అడుగుతారు. మనల్ని చూసి ఆ తర్వాత ఇస్తారనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే సాయిబాబాది ఫోటో పెట్టారండి. ఇక్కడైతే చాలా అంటే చాలా బ్లాక్స్ ఉన్నాయి, ABCD ఇలా చాలా పెద్దదండి ఈ ట్రస్ట్. ఈ సాయి భక్త నివాస్ అనేది లోపల పిల్లలకి గార్డెన్ ఏరియా అయితేనేమి, ఆడుకోవడానికి అయితేనేమి, నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే నైట్లో వాళ్ళు పెట్టిన వాటర్ ఫాల్ వస్తుంది కదా, అది వాళ్ళు మ్యూజిక్ సిస్టమ్తో పెట్టారనమాట, లైటింగ్స్ వేసి. అది కూడా నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, అది కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ మాకు D బ్లాక్ వచ్చింది. ఇక్కడ మనకు అక్కడ చూపిస్తున్నారు కదా సెల్ఫ్ సర్వీస్ అని సంథింగ్. అక్కడ ఏంటంటే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే ఎవ్రీ టైం దొరుకుతాయి అన్నమాట. అక్కడ పాలు అలాగే కాఫీ ఇంకా టీ జస్ట్ 1 రూపీ 2 రూపీ 3 రూపీస్ లోపలే వచ్చేస్తాయి అన్నమాట. అండ్ మాకు ఇలా మొత్తం దీని వ్యూ అయితే ఇలా ఉంది, ఒకసారి క్లియర్గా చూడండి. పిల్లలు అయితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనము ఏవైనా ఫోటో క్లిప్స్ ఇంకా వీడియోస్ అలా తీసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. మా అబ్బాయి అయితే మాత్రం ఇక్కడ బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు, బాగా ఫుల్ ఆడాడనమాట. ఫస్ట్ డే మాకు అంత కుదరలేదు, సెకండ్ డే మాత్రం ఫుల్ అంటే ఫుల్గా ఆడాడనమాట. మేము జస్ట్ 2 days ఉన్నాము, మాకు ఎక్కువ టైం దొరకలేదు. సో 2 days ఉన్నామన్నమాట. అండ్ మేము ఇంకా ఇక్కడ మీకు రూమ్ చూపిస్తాను. మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ వచ్చింది. టోటల్ రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడండి. ఎంత పెద్ద రూమ్, అంత తక్కువ బడ్జెట్, అంత తక్కువ కాస్ట్లో వచ్చిందండి. అండ్ మనం ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, అలాగే లిఫ్ట్ కూడా ఉంది. మనం లగేజ్ ఏమైనా ఉంటే స్టెప్స్లోంచి వెళ్ళలేం కదా, సో లిఫ్ట్లోంచి కూడా వెళ్ళొచ్చు.
మనం వాళ్ళు ఇస్తారు ఒక రిసీటు, రూమ్ రిసీటు. అక్కడ వాళ్ళకి చూపిస్తే గన మనల్ని అడిగి సైన్ చేసుకొని నెంబర్ తీసుకొని ఇక్కడ ఒకరు ఉంటారనమాట స్టార్టింగ్ బ్లాక్లో, తీసుకొని మనకి రూమ్కి ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఇలా ఉన్నాయండి రూమ్స్ సైడ్స్. అండ్ ఇక్కడ వేడి నీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. అర్లీ మార్నింగ్ ఉంటాయి, ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఉంటాయి అన్నమాట. ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది ఎంతవరకు వస్తాయని. ఒకవేళ మనకి లేట్ అయితే అప్పుడు కూడా అడిగితే ఇస్తారనమాట వాళ్ళు వేడి నీళ్ళు. అక్కడ హాట్ వాటర్ అని రాశారు కదా స్టార్టింగ్లో, ఆ రూమ్లో అయితే గీజర్ ఉంది, అక్కడ నుంచి హాట్ వాటర్ వస్తాయి. అండ్ మాకు రూము ఇక్కడ 2 రూమ్స్ తీసుకున్నామండి. మేము మొత్తం 5 మెంబర్స్ వెళ్ళాము. సో అందుకనేసి ఇక్కడ మీకు రూమ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత బాగుందో, అంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా మంచి రూమ్ వచ్చిందంటే. ఇలా 3 బెడ్స్ ప్రొవైడ్ చేశారు. అక్కడ మిర్రర్ ఉంది, అటాచ్డ్ మిర్రర్ ఉంది మనకి. అండ్ ఇంకా ఇంత పెద్ద విండో వచ్చింది. మనం ఆ విండో ఓపెన్ చేస్తే మాత్రం బయట వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. వెంటిలేషన్ చాలా బాగుంది రూము. అండ్ చాలా అంటే చాలా నీట్గా పెట్టారు. మనకి బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి అండ్ ఒక బాబా ఫోటో పెట్టారనమాట. తర్వాత వాష్రూమ్స్ అయితే 2 ఇచ్చారనమాట. ఒకటి నార్మల్ స్నానం బాతింగ్ వాష్రూమ్, ఇంకొకటి వాష్రూమ్ ఇచ్చారనమాట. రూమ్ అయితే ఇంత బాగుంది. అండ్ ఇక్కడ ఈ భక్త నివాస్కి దగ్గరలో చిలకలూరిపేట వారి నిత్య అన్నదాన సత్రం అని ఒకటి ఉంది, మన తెలుగు వాళ్ళదే. అక్కడ ఎప్పటికీ ఫుడ్ పెడుతుంటారు. మేము ఫస్ట్ డే దర్శనం అయిపోయాక అక్కడికి వెళ్ళాం. మేము మొత్తం 2 టైమ్స్ చేసుకున్నామండి దర్శనము. వెళ్ళిన రోజు మధ్యాహ్నం హారతి తర్వాత ఒక దర్శనం అయింది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే చేసుకున్నాము, మార్నింగ్ హారతి తర్వాత. ఇక్కడ భోజనం అయితే మన తెలుగు వాళ్ళ స్టైల్లోనే ఉంటుంది, చాలా బాగా పెడతారండి. ఇక్కడ మనము ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా కూడా డొనేట్ చేయొచ్చు. వాళ్ళు డొనేషన్కి ఇంత అమౌంట్, పర్ ఇయర్కి ఇంత అలా చెప్తారనమాట. మనకి నచ్చితే మనం చేయాలనుకుంటే మనం తోచినంత 200 రూపీస్ నుంచి 1 lakh వరకు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మేము కూడా కొంచెం ఇచ్చాము నా బర్త్డే అనేసి. ఇంకా తర్వాత మేము దర్శనానికి వెళ్ళాం కదా, దర్శనంకి పర్ హెడ్ 200 రూపీస్ ఉంది టికెట్. తర్వాత మేమైతే దర్శనానికి ఫ్రీ బస్సులో వెళ్ళకుండా మా అబ్బాయి గుర్రం చూపిస్తూ గుర్రం ఎక్కాలంటుంటే గుర్రం బండిలో వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ సాయిబాబా గుడి ఎంట్రన్స్లో ఇలా ఉంది షిరిడీలో బాబా వాటర్ పడుతున్నట్టు. అండ్ తర్వాత మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ మొత్తం షాపింగ్ చేసుకున్నాము. ఇంకా శని సింగాపురంకి కూడా వెళ్ళాము. శని సింగాపురంకి పర్ హెడ్ 200 ఉంది టికెట్. వాళ్ళు ఎంత తగ్గిమని అడిగినా అంతే 200, ఇంకా ఎక్కువ అంతకంటే తక్కువ ఇవ్వరు. కానీ అది నేను వీడియో క్లిప్స్ చేయలేదు. ఇక్కడైతే షాపింగ్ వీడియో మొత్తం తీశాను. ఇక్కడ షాపింగ్ అయితే నాకు చాలా తక్కువ అనిపించింది కాస్ట్లు ఆల్మోస్ట్ అన్నీ. ఇక్కడ ఇంకా మనకి దూద్పేడ్ మెయిన్ అదే కదా సాయిబాబా ప్రసాదం షిరిడి అంటే, అది కూడా చాలా తక్కువ కాస్టే మనకి. ఇంకా ఈ పూలమాలలు, ఇంకా బ్యాంగిల్స్ అంట, ఇలాంటి డిఫరెంట్ అంటే మహారాష్ట్రలో వాళ్ళు తయారు చేసే హ్యాండ్ మేడ్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలాంటివి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కే ఉన్నాయి. ఇంకా పిల్లల టాయ్స్ కూడా వేరే చోట్లకు వెళ్ళాను కానీ నేను టెంపుల్స్కి, వేరే ఊర్లకు అలాగా. అక్కడికంటే ఇక్కడ షిరిడీలో మనకి షాపింగ్ అయితే చాలా తక్కువ కాస్టే అనిపించింది. ఇక్కడ కుంకాలు, గంధం డబ్బాలు ఇలాంటివి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి. కొంచెం ఓపిక చేసుకొని తిరిగితే షాపింగ్ అయితే చాలా అంటే చాలా ఉందండి. ఇంకా మేము షాపింగ్ చేసుకొని రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడ కొంచెం వాటర్ ఫాల్స్ క్లిప్స్ అవి యాడ్ చేశాను. అండ్ ఇంకా మేము నెక్స్ట్ డే మాకు నైట్ ట్రైన్ 8:30కి ఉంది ట్రైన్. సో నాగర్సోల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం అర్లీగా వెళ్ళిపోయాం మేము 6:30కి అలా. అక్కడి నుంచి నాగర్సోల్కి వెళ్ళేసి ఫుడ్ ఇక్కడ షిరిడి నుంచి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ నాగర్సోల్లోనే ట్రైన్ వచ్చే ముందరగా రైల్వే స్టేషన్లో తినేసి ఇంకా రిటర్న్ అయ్యాము. నెక్స్ట్ డే 8:30కి స్టార్ట్ అయితే తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 8:30 అయింది హైదరాబాద్లో దిగేసరికి.
ఇలా మనం తక్కువ బడ్జెట్లో కొంచెం ఓపిక చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనం షిరిడి ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలుంటే ఇలా భక్త నివాస్లో మనం రూమ్ బుక్ చేసుకున్నామంటే వాళ్ళకు కూడా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.